మార్చ్ 26 దేవుని వాగ్దానం. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనం ప్రతిదినము ఆశీర్వదింపబడుతున్నాము అని నేను నమ్ముచూ ఉన్నాను. మీరు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నారని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని మహాకృప మనల్ని ఎంతగా ఆవరించి ఉన్నదో నేటి వాగ్దానము ద్వారా మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. ప్రభువు మనలను నిరంతరము కాపాడేవాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తన్ను తాను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను నిన్ను కాపాడుతానని. అయితే ఆయన నీడన, ఆయన చెంతన, ఆయనలో ఉండేవారు ప్రభు చేత కాపాడబడతారు. ఈ రోజున నేను కాపాడబడాలి, నేను దుష్టుడి నుంచి తప్పించబడాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ ప్రభు చెంతలో, ప్రభు నీడన, ప్రభుని ఆశ్రయించేవారిగా ఉంటారు. అలా ఉన్నప్పుడు వారు చెబుతున్న మాట వాక్య ప్రకారంగా దేవుని వాగ్దానం, దుష్టుడు వాణ్ణి ముట్టడు. దుష్టుడు అనేవాడు, అపవాది అనేవాడు, సాతాను అనేవాడు నిన్ను ముట్టకుండా ఉండాలి అని నువ్వు ఆలోచన చేస్తే దేవునిలో నిన్ను నీవు భద్రపరచుకోవాలి. అలా భద్రపరచుకోవడానికి దేవుని యందు నువ్వు జన్మించాలి. ప్రభువులో పుట్టే ఆ అనుభవము మనం కలిగి జీవించాలి. దేవునిలో పుట్టడము అనంటే మనము ఆత్మీయంగా పుట్టడమే. అదే బాప్తిస్మ అనుభవము. ఆ బాప్తిస్మము మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మను పొందుకుంటాం. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి ముందుకు వెళతాం. తత్ఫలితంగా దుష్టుడు నీ దరికి చేరడు. ప్రియ విశ్వాసి, నీలో ఇంకా ఎంతమంది నేడు బాప్తిస్మం తీసుకోకుండానే క్రైస్తవులుగా ఉన్నారు? బాప్తిస్మం తీసుకోవాలి. ప్రభు నామమున పుట్టాలి. అప్పుడు దేవుని యొక్క కాపుదల, కంచె నీకు ఉంటుంది. దుష్టుడు నిన్ను ముట్టడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడే ఉన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి ప్రభువా అని నీ వైపు తేరి చూస్తూ ఉండగా వారికి కావలసిన మెండైన దీవెనలు మీరు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనంత నింపి బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.